morning, ma. First MPCS, second step data structures. Okay, na. SDS class in your previous class, na మన SDS class లో ఏం డిస్కస్ చేసుకున్నామంటే ట్రావర్సింగ్ ఏ డబుల్ లింక్ లిస్ట్ అంటే డబుల్ లింక్ లిస్ట్ లో హౌ దిస్ డేటా వాస్ ట్రావెలింగ్ అనేది నిన్న క్లాస్ లో చూసుకున్నాం. ఈ డేటా ట్రావెలింగ్ లో మనం ఏం చూసుకున్నామంటే we have seen about a traversing means ఓకేనా how a data was traveling in double linked list and double linked list లో డేటా ఎలా ట్రావెల్ చేస్తుంది మన ఎస్టెస్ క్లాస్ లో చూసుకున్నానా. అండ్ నెక్స్ట్ మనకి దీంట్లో 2 కండిషన్స్ చూసుకున్నాం. ఓకేనా దీంట్లో 2 మెథడ్స్ ఉన్నాయి హౌ దిస్ డేటా వాస్ ట్రావెలింగ్. ఈ డేటా అనేది ఎలా ట్రావెల్ అవుతుంది మనం 2 మెథడ్స్ చూసుకున్నాం. ఫస్ట్ వన్ వాజ్ ఫార్వర్డ్ డైరెక్షన్ డేటా ఎలా ట్రావెల్ చేస్తుంది హౌ ద డేటా వాస్ ట్రావెలింగ్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ అనేది నిన్న క్లాస్ లో చూసుకున్నాం. ట్రావెల్సింగ్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్స్ లో మనం చూసుకున్నానా అండ్ ఈచ్ మనం ఈ ట్రావెల్సింగ్ డేటాలో మొత్తం 10 స్టెప్స్ చూసుకుని అల్గదం we have seen about this algorithm చూసుకున్నానా and we have also seen about implementation how this data was implemented in a ఫార్వర్డ్ డైరెక్షన్ అండ్ ఈ ఫార్వర్డ్ డైరెక్షన్ డేటా అనేది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది ఈ డేటాని ఎలా ట్రావెల్ చేసుకున్నాం అనేది మనం నేను ప్రీవియస్ క్లాస్ లో చూసుకున్నానా. ఓకేనా సమ్వాట్ ఫీలింగ్ సమ్ అన్ఈజీ. ఓకే ఈ డేటా ఎలా ట్రావెల్ అవుతుంది ఓకేనా ఎలా మనం చేస్తాం అనేది మన ప్రీవియస్ క్లాస్ లో చూసుకున్నాం. ఓకేనా ఈ ఫార్వర్డ్ మెథడ్స్ లో మనం 9 స్టెప్స్ ఇన్వాల్వ్ చేసుకుని 10 స్టెప్స్ ఇంప్లిమెంట్ చేసుకుని ఈ డేటాని ఎలా ట్రావెల్ చేస్తాం ఫార్వర్డ్ డేస్ లో ఫార్వర్డ్ మెథడ్ లో మనం చూసుకున్నాడా. ఓకే ఈ మెథడ్స్ లో మనం ఏం చూసుకున్నాం అంటే ఈ ట్రావెల్సింగ్ లో ఓకేనా ఇట్ మస్ట్ బి ట్రావెల్సింగ్ మీన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ ఓకేనా ఇన్ డబుల్ లింక్ మస్ట్ బి ఓకేనా అంటే ట్రావెల్సింగ్ మీన్స్ విజిటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ అంటే దీన్ని ట్రావెల్సింగ్ అని నథింగ్ అన్న ఇట్ మస్ట్ బి విజిట్ ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ అండ్ ట్రావెలర్ అంటాం. జనరల్ లాంగ్వేజ్ లో మనం ట్రావెలర్ కోసం మాట్లాడుకుంటాం. ట్రావెలర్ మీన్స్ హూ వాస్ ద పర్సన్ ఓకేనా సపోజ్ సమ్ వాస్కో డి గామా ఇంకా finds the sea route to India to America. Okay, he was the first person who found the sea route to India. Okay, from America. Vasco da Gama he finds a sea route. Okay, sea route కనిపెట్టాడనా and whenever he invite the sea route to India, ఆ sea route to India కనిపెట్టాడు he has to touches all parts. ఓకే ఏ పార్ట్స్ నుంచి ఎక్కడికి వెళ్ళాలో అన్ని ట్రావెల్స్ ని అంటే వైల్ హీస్ ట్రావెలింగ్ హీ ఈస్ టు విజిట్ ఆల్ ద నోట్స్ అంటే ఆ మధ్యలో వచ్చిన డెస్టినేషన్స్ అన్ని విజిట్ చేసుకుంటూ హీ హ్యాస్ టు ఫైనల్లీ రీచ్ టు ద ఇండియా అంటే హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ ఫైండ్ ద న్యూ సీ రూట్ టు ఇండియా. ఓకేనా సీ రూట్ ని సముద్ర మార్గంలో అమెరికా నుంచి ఇండియాకి he has find the sea route అంటే అమెరికా నుంచి ఇండియాకి మనకి సీ రూట్ ని కనిపెట్టడం వాస్కో డి గామా అంటే he was a traveler who has in a research of to find a ఓకేనా అంటే ఇండియా నుంచి అమెరికాకి సీ రూట్ కనిపెట్టాలంటే he has to reach all the destinations అక్కడ ఉన్న మధ్యలో ఉన్న డెస్టినేషన్స్ అది రీచ్ అవుతుంది కానీ he is not unable to find సీ రూట్ అంటే ఆ డిస్టెన్స్ అది ఫైండ్ చేయడం కానీ మనకి సీ రూట్ ఐడెంటిఫై చేయడం. సేమ్ ఇన్ ద కేసు ఈ డేటా ట్రావెల్సింగ్ లో కూడా విజిటింగ్ ట్రావెల్సింగ్ మీన్స్ నథింగ్ బట్ విజిటింగ్ ఆల్ ద నోడ్స్. వాట్ ఆర్ ద నోడ్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ డబల్ లింక్ లిస్ట్. ఆ డబల్ లింక్ లిస్ట్ లో ఏమైతే నోడ్స్ ఉన్నాయో ఆ నోడ్స్ అనేది కూడా ఈ ట్రావెల్సింగ్ మెథడ్స్ లో ఈ డబల్ లింక్ లిస్ట్ అన్ని నోడ్స్ విజిట్ చేస్తుంది. ఓకేనా ఈ విజిట్ చేస్తున్న టైంలో మనకి ఏమంటే మనకి ఏమున్నాయంటే 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వాస్ ఏ ఫార్వర్డ్ డైరెక్షన్ ఎలా మనం నోట్స్ విజిట్ చేస్తాము అనేది మనం చూసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి వీఆర్ హ్యావింగ్ ఏ బ్యాక్వర్డ్ అంటే ఫార్వర్డ్ డైరెక్షన్స్ ఎలా మనం చేస్తాం అనేది అలగదం చూసుకున్నాం ఎస్టేస్ క్లాస్ లో. అండ్ ఐ హావ్ గివెన్ ఏ ఇంప్లిమెంటేషన్ స్టెప్స్ వాట్ ఆర్ ద స్టెప్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఓకేనా వాట్ ఆర్ ద స్టెప్స్ దట్ ఆర్ హ్యావింగ్ ఇన్ ఫార్వర్డ్ ఇంప్లిమెంటేషన్. ఈ ఫార్వర్డ్ ఇంప్లిమెంటేషన్ ఆల్ నోడ్స్ ని సాటిస్ఫై చేస్తుంది. ఇక్కడ మనం ఏం తీసుకున్నట్టు నల్ నాట్ ఈక్వల్ టు హెడ్. ఓకేనా నల్ అనేది నాట్ ఈక్వల్ టు ఓకేనా టెంప్. ఓకే నల్ అనేది నాట్ ఈక్వల్ టెంప్ అనే కండిషన్ తీసుకుని మనం ఆల్ ద నోట్స్ ఈ కండిషన్ తో ఆల్ నోట్స్ సాటిస్ఫై చేస్తున్నా లేదని మనం ఎస్టెస్ క్లాస్ లో చూసుకున్నాం. ఓకేనా దట్స్ ఇట్. అక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే ఏ మెథడ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి వాట్ ఆర్ ద మెథడ్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రావర్సింగ్ మెథడ్. ఈ ట్రావర్సింగ్ మెథడ్స్ లో ఏమేమి మెథడ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి మనం ఎలా క్లియర్ చేసుకోవచ్చు వాట్ ఆర్ ద మెథడ్స్ ఇవన్నీ కూడా మనం ఎస్టెస్ క్లాస్ లో చూసుకున్నాను. వైల్ మూవింగ్ ఆ ఎస్టెస్ మెథడ్స్ మనం ఈ ట్రావర్సింగ్ చేసినప్పుడు మనం 10 టోటల్లీ 11 స్టెప్స్ చూసుకుని మన లాస్ట్ స్టెప్స్ కి ఆ కండిషన్ సాటిస్ఫై చేసి మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాం.
while coming to today's class, ఈ రోజు క్లాస్ వచ్చేసరికి we are having a travels how the data was traversing in backward direction. డేటా అనేది బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో ఎలా ట్రావెల్ చేస్తుందని చూసుకుంటున్నాం. ఓకేనా, మనకి దీంట్లో కూడా ఏమవుతుందంటే we are having a algorithm ఉందన travels in backward direction. అంటే nothing but the data was traversing in backward direction. బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో ఎలా ట్రావెల్ చేస్తాం అనేది నిన్న మీకు చూపించాను. ఓకేనా, traversing data in traversing in backward direction in double linked list. In double linked list లో మనం చూస్తున్నామన్నా we are seeing this traversing of data in double linked list. అంటే డబుల్ లింక్ లిస్ట్ లో డేటాను ఎలా ట్రావెల్ చేస్తాం అనేది చూసుకున్నాం. ఓకేనా, మనకి ఇక్కడ ఏంటంటే అల్గోరిథం. ఓకేనా, we are having a algorithm we are having algorithm అన్న ఈ algorithm ఏంటంటే we are having this algorithm of backward. ఓకేనా, algorithm of traverse of algorithm traverse backward. Okay, algorithm travels from backward function. We are using an algorithm for traversing the data in a backward function. Okay, na backward function చేస్తాం. ఫస్ట్ ఏంటంటే స్టెప్ 1 ఫర్ ఇనిషియల్ వి ఆర్ హ్యావింగ్ స్టెప్ 1. స్టెప్ 1 మనం ఏం చేస్తామంటే నథింగ్ బట్ వి ఆర్ ఇన్ స్టెప్ 1 సెట్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్. అంటే మనం ఏం చేస్తామంటే వి ఆర్ సెట్టింగ్ ద టెంప్ is equal to last and set చేస్తాం. we are setting nothing but we are setting the temporary variable is equal to last. temporary variable ని లాస్ట్ చేస్తాం. నెక్స్ట్ కండిషన్ ఏం చేసుకుంటాం అంటే నెక్స్ట్ స్టెప్ 2 లో మనం ఏం చేస్తామంటే వాట్ ఆర్ ద స్టెప్ 2 ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ నథింగ్ we are involving the step 2 in while temp is not equal to null. temp అనేది null కి ఈక్వల్ గా లేదు అని మనం స్టాటిఫై చేస్తాం. while temp is okay na in the second conditions while temp is not equal to null అనే కండిషన్స్ తీసుకుంటాం. we are involving this here as temp is not equal to null అనే కండిషన్స్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ స్టెప్ 2 is equal to స్టెప్ 2 లో మనం ఏం చేస్తామంటే స్టెప్ 2 అంటే దీంట్లో ఏం చేస్తామంటే స్టెప్ 1 అంటే స్టెప్ 2.1 అన్న. ఓకేనా, 2.1 లో మనం ఏం చేస్తామంటే వైల్ స్టెప్ ఇస్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే వైల్ టెంప్ ఇస్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే టెంప్ అనేది నాట్ ఈక్వల్ టు నల్ అయితే ఏం చేయాలంటే ఫస్ట్ డిస్ప్లే టెంప్ డాట్ ఈ టెంప్ వైల్ టెంప్ ఇస్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే ఏమవుతుందంటే 2.1 లో డిస్ప్లే we are asking to display temporary data. what are the data that was stored in temporary data అంటే ఆ టెంపరరీ డేటాలో ఏవైతే డేటా ఉందో we are asking to display temp data. ఓకేనా, ఆ డేటాలో ఉన్న డేటాని టెంపరరీ డేటా డిస్ప్లే చేయబడ్డాం. ఓకేనా, ఇప్పుడు ఆ టెంపరరీ డేటాని ఎప్పుడు డిస్ప్లే చేయబడుతున్న సెన్స్ ఐఎమ్ ఆస్కింగ్ టు డిస్ప్లే రన్ ఐఎమ్ ఆస్కింగ్ టు డిస్ప్లే ద డేటాబేస్ వాళ్ళ టెంప్ ఇస్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే టెంప్ అనేది నాట్ ఈక్వల్ టు నల్ అయితే డిస్ప్లే చేయబడినాం. డిస్ప్లే అంటే ఆ టెంప్ అనేది నాట్ ఈక్వల్ టు నల్ అయితే అప్పుడు ఏమవుతుందంటే ఆ టెంపరరీ డేటాలో ఉన్న డేటా వాట్ ఆర్ ద డేటా దట్ వాజ్ దేర్ ఇన్ ద టెంపరరీ ఆ టెంపరరీ డేటాలో ఉన్న డేటాని డిస్ప్లే చేయమని వాట్ ఆర్ ద డేటా దట్ వాస్ ప్రెసెంట్ ఇన్ ద టెంపరరీ ఆ టెంపరరీ వేరియబుల్లో ఉన్న డేటాని ఐఎమ్ ఆస్కింగ్ టు డిస్ప్లే. ఓకేనా, ఆ టెంపరరీ డేటా ఉన్న ఆ డేటాని నేను డిస్ప్లే చేయమంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి స్టెప్ 2 లో మనం స్టెప్ 2.1 ఓకేనా స్టెప్ 2.2 లో వీఆర్ హ్యావింగ్ స్టెప్ 2.2 లో మనం ఏం చేస్తామంటే వాట్ వీఆర్ డూయింగ్ హియర్ మీన్స్ ఇన్ ద సెన్స్ వీఆర్ ఆస్కింగ్ స్టెప్ 2 లో టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ డాట్ పీలింగ్. అక్కడ నేను ప్రీవియస్ గా ఫార్వర్డ్ ట్రావర్సింగ్ లో మనం ఏం చేస్తామంటే ఎన్ లింక్ చేసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తామంటే వీఆర్ హ్యావింగ్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ డాట్ పీలింగ్. ఓకేనా, టెంప్ డాట్ పీలింగ్ అనే వేరియబుల్ తీసుకుంటున్నా. ఎప్పుడు అంటే డిస్ప్లే టెంపరరీ డేటా డిస్ప్లే చేయమన్నప్పుడు నెక్స్ట్ ఏమొస్తుందంటే ఆ టెంప్ ఏమవుతుందంటే ఆ టెంపరరీ డేటా ఏమవుతుందంటే టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ డాట్ పీలింగ్. ఆ టెంపరరీ డేటా ఏమవుతుంది టెంప్ డాట్ పీలింగ్ అవుతుందన్నా. దిస్ వాజ్ యువర్ ఆల్గరిథం అన్నా. నెక్స్ట్ వస్తుంది స్టెప్ 3 వచ్చేసరికి వీఆర్ నాట్ నా కండిషన్ సాటిస్ఫై అయిపోయి వాట్ ఐమ్ డూయింగ్ హియర్ ఇస్ ఐఎమ్ ఎగ్జిటింగ్ మై ఆల్గరిథం. ఇక్కడ ఇచ్చిన ప్రోగ్రామ్ ని ఎగ్జిట్ చేస్తున్నా. దీస్ ఆర్ ద స్టెప్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ అంటే ఈ స్టెప్స్ అన్ని మనం ఈ ఆల్గరిథం ఇన్వాల్వ్ అయినా నథింగ్ బట్ ఫస్ట్ టెంప్ ఏం చేసుకుంటాం టెంప్ అనేది లాస్ట్ ఎలిమెంట్ కింద తీసుకోమంటా. ఐఎమ్ డూయింగ్ హియర్ మై టెంప్ ఇస్ ఈక్వల్ లాస్ట్ అంటే నా టెంపరరీ అనే డేటాని లాస్ట్ ఎలిమెంట్ కింద తీసుకోమంటా. ఐఎమ్ ఆస్కింగ్ మై compare I'm asking my data what I'm giving my command is I'm asking to my temporary is for last time in display చేయమన్నా
ఏమవుతుందంటే ఇక్కడ వైల్ టెంప్ అప్పుడు తీసుకున్న టెంప్ ఇస్ లాస్ట్ అయినప్పుడు వైల్ టెంప్ ఇస్ నాట్ ఈక్వల్ టు నల్. ఆ టెంప్ అనేది ఏమవ్వాలంటే నాట్ నల్లకి ఈక్వల్ కాకూడదు. అంటే నల్లకి నాట్ ఈక్వల్ అంటే నల్లకి ఏమవుతుంది సెన్స్ నాట్ ఈక్వల్ అవ్వాలి. ఓకేనా, నాట్ ఈక్వల్ టు టెంప్. ఈ టెంప్ అనేది నల్కి నాట్ ఈక్వల్ అవ్వాలి. అంటే నాట్ ఈక్వల్ అవ్వాలనే కండిషన్ తీసుకున్నాడు. నల్ ఇస్ నాట్ ఈక్వల్ టు టెంప్. ఓకేనా, ఆర్ టెంప్ ఇస్ నాట్ ఈక్వల్ టు నల్. ఓకేనా, టెంప్ అనేది నాట్ ఈక్వల్ టు నల్ అవ్వాలి అనే కండిషన్ తీసుకున్నాను. ఓకేనా, దిస్ వాజ్ మై కండిషన్. ఈ విధంగా కండిషన్ తీసుకున్నాను. ఓకేనా, నెక్స్ట్ ఏం చేస్తానంటే ఓకేనా ఒకవేళ కండిషన్ నాట్ ఈక్వల్ నల్ అయితే ఓకేనా ఏం చేస్తానంటే ఆస్కింగ్ టు డిస్ప్లే ద డేటా. వాట్ ఆర్ ద డేటా దట్ వాస్ దేర్ ఇన్ టెంపరీ. ఆ టెంపరీ డేటాలో ఏవైతే డేటా ఉందో ఆ డేటాని నేను ఆస్కింగ్ మై కంపైలర్ టు డిస్ప్లే. నేను కంపైలర్ నేను డిస్ప్లే చేయమన్నాను. ఓకేనా, డిస్ప్లే చేసాక అప్పుడు ఏమవుతుందంటే వెన్ ఇట్ వాస్ డిస్ప్లేడ్ దాంట్లో ఏం చూపిస్తుందంటే టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ డాట్ పీలింగ్. ఆ టెంపరీ ఎప్పుడైతే డిస్ప్లే చేస్తుందో ఆ టెంప్ అనేది టెంప్ డాట్ పీలింగ్ డిస్ప్లే చేస్తుందా. నెక్స్ట్ ఏమవుతుందంటే స్టెప్ 3. ఓకేనా, ఇక్కడికి నాకు నా ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోతే నెక్స్ట్ టైం వాట్ ఐమ్ గెటింగ్ హియర్ మీన్స్ ఐఎమ్ నా కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయిపోయి ఐ కమింగ్ ఫ్రమ్ బ్యాక్ ఆర్ ఎగ్జిస్ట్ అయిపోతున్నాను. దిస్ వాస్ ద అల్గోరిథం స్టెప్స్. అల్గోరిథం స్టెప్స్ ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ హౌ వీఆర్ ఇంప్లిమెంటింగ్ దిస్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఈ బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది మనం నిన్న ప్రోగ్రామ్ చూస్తూ ఫార్వర్డ్ బేస్ ఎలా చూస్తున్నాం, ఇప్పుడు బ్యాక్వర్డ్ లో చూసుకుంటున్నా. హౌ ద ట్రావర్సింగ్ డేటా ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఓకేనా, ఓకే, traversing implementation, traversing the backward implementation. ఓకే, ట్రావర్సింగ్ బ్యాక్వర్డ్ ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది, వాట్ ఆర్ ద కండిషన్స్ టేకింగ్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ కండిషన్స్ లో మనం ఏం చేస్తామంటే వీఆర్ హ్యావింగ్ ఇన్ ఫస్ట్ కండిషన్స్ లో స్టెప్ 1 లో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే లెటర్స్ కన్సిడర్. మనం ఏం చేస్తామంటే తీసుకుంటున్నా కన్సిడర్ ద ఫాలోయింగ్ లిస్ట్ విత్ 4 నోట్స్. అంటే కన్సిడర్ ఫాలోయింగ్ లిస్ట్ లో మనకి ఏమన్నారంటే ఫాలోయింగ్ లిస్ట్ విత్ 4 నోట్స్. 4 నోట్స్ తీసుకుంటాను. వీఆర్ టేకింగ్ కంటిన్యూస్ విత్ 4 నోట్స్. 4 నోట్స్ తో మనం డేటా తీసుకుంటాను. అది ఎలా ఉండాలంటే నిన్న చూసుకున్నాం. ఓకేనా, దిస్ వాజ్ మై హెడ్. అది నా హెడ్ అవుతుందనా. ఓకేనా, అండ్ దిస్ వాజ్ మై నల్. ఇది నాకు నల్ అన్న. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐఎమ్ డిస్ప్లే మై డేటా. 10 అనే డేటా ఇక్కడ ఈ డేటాలో ఇన్సర్ట్ చేశాను. వాట్ ఐఎమ్ డూయింగ్ మీన్స్ ఐఎమ్ ఇన్సర్టింగ్ దిస్ వాజ్ రెఫరెన్స్ నోడ్. ఇది నాకు రెఫరెన్స్ నోడ్ అవుతుందన్న. 2 and 4 డేటా నాకు రెఫరెన్స్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ నేను నెక్స్ట్ నోడ్ ఏం తీసుకున్నానంటే మై ఎంటీ నోడ్ ఐ నాట్ ఇనిషియలైజింగ్ ఎనీ నోడ్. అంటే ఇక్కడ ఏ నోడ్ ఇస్తలేదు. నెక్స్ట్ ఐ హ్యావింగ్ 20 తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఐ నాట్ ఇనిషియలైజింగ్ ఎనీ నోడ్. ఇక్కడ ఏ నోడ్ ఇనిషియలైజ్ తీసుకోవట్లేదు. ఐఎమ్ సింప్లీ ఓకేనా ఇలా నేను తీసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఐమ్ డూయింగ్ మీన్స్ మై లాస్ట్. ఓకేనా, దిస్ వాజ్ మై లాస్ట్. ఓకేనా, ఇది నా లాస్ట్ అవుతుందన్న. ఏమవుతుందంటే ఓకేనా హియర్ ఐఎమ్ డిస్ప్లేయింగ్ 40 తీసుకుంటాను. ఓకేనా, ఇది ఏమవుతుందంటే నల్ అవుతుంది. ఐఎమ్ టేకింగ్ ఎస్ నల్. అది నాకు నల్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే సెట్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు నల్. ఐ వాట్ ఆర్ మై సెకండ్ కండిషన్ అంటే నా సెకండ్ స్టెప్ ఏంటంటే ఐఎమ్ సెట్టింగ్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు నల్. టెంప్ అనే నేమ్ తీసుకుంటే టెంప్ ఈజ్ ఈక్వల్ టు నల్ అనే కండిషన్. టెంప్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్. సారీ నాన్న, టెంప్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్. నాకు ఏమవుతుందంటే టెంప్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ అనే కండిషన్ తీసుకున్నా. ఐఎమ్ సెట్టింగ్ మై టెంప్ ఈజ్ ఈక్వల్ లాస్ట్. నా టెంప్ లాస్ట్ గా తీసుకుంటా. ఓకేనా, నల్ 10. ఓకేనా, అండ్ వాట్ ఐమ్ డూయింగ్ హియర్ ఇస్ సేమ్ నాన్న. ఓకేనా,
and taking this third value as 30. Same nana SDS లో తీసుకున్న బట్ we are today here we are doing a reverse operation. Okay na, reverse operation చేసుకుంటున్నానా. See nana, this was my condition I am applying. ఇక్కడ నేను కండిషన్ ఏం చేస్తానంటే last is equal to tempo, last and it was my tempo. ఇది లాస్ట్ అవుతుంది and this was my tempo, అది కూడా నా tempo అవుతుందనా. ఓకేనా, and it is also my null, ఇది కూడా నా null అవుతుందనా. This was my conditions. Next what I doing is since temp ఏమవుతుందంటే since temp not equal to null, నెక్స్ట్ కండిషన్స్ ఏం తీసుకుంటే since temp అనేది not equal to null అనే కండిషన్ I am applying nana. Here what I am doing is I am applying temp is not equal to null. నే temp అనేది not equal to null తీసుకున్నాం. సో ఇక్కడ ఏమవుతుందంటే 40 అనేది లిస్టెడ్ అయింది. this value is ఏమవుతుందంటే 40 is listed. 40 అంటే లాస్ట్ వేరియబుల్ ని లిస్ట్ చేస్తున్నారు. 40 is listed. నా ఫస్ట్ అంటే I am traveling my data from last, అంటే ఇక్కడ నుంచి నా డేటా ట్రావెల్ చేస్తున్నా. 40 is listed. ఓకేనా, 40 అనేది లిస్టెడ్ అయిందన్న. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి సిన్స్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఈ 40 లిస్ట్ అయినప్పుడు సిన్స్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు పీ డాట్ లింక్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే నాకు కండిషన్ టెంప్ అనేది పీ డాట్ లింక్ అవుతున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేస్తాను, వాట్ ఐ డూయింగ్ నెక్స్ట్ హియర్ మీన్స్ ఓకేనా, హెడ్ అవుతుంది, నల్ అవుతుంది, 10 నెక్స్ట్ అంటే ఇనిషియలైజింగ్ టు మై థర్డ్ అన్న. నేను థర్డ్ డేటా తీసుకున్నా. వాట్ ఐ డూయింగ్ హియర్ మీన్స్ ఐ ఇనిషియలైజింగ్ 13 అన్న. ఇక్కడ చూడండి అన్న, హియర్ సీ హియర్ ఇట్ వాస్ మై టెంప్, ఇట్ ఇస్ బికింగ్ మై, ఇది ఏమవుతుందంటే ఐ యామ్ టేకింగ్ మై టెంప్ అన్న. ఓకేనా, ఇది నాకు టెంప్ అవుతుంది. నెక్స్ట్ వాట్ ఐ డూయింగ్ హియర్ మీన్స్ ఐ యామ్ టేకింగ్ అనదర్ వేరియబుల్, దిస్ వాస్ మై లాస్ట్, ఇది నాకు లాస్ట్ అవుతుంది అన్న. ఓకేనా, అది నాకు లాస్ట్ అవుతుంది. వాట్ ఐ ఇనిషియలైజింగ్ మీన్స్ ఇక్కడ ఏం చేసుకున్నానంటే దిస్ వాస్ మై టెంప్ ఈజ్ ఈక్వల్ లాస్ట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే నాకు నా కండిషన్ ఐ డు అప్లై మై కండిషన్ 40, ఇది నల్ అవుతుంది. దిస్ వాస్ మై నల్, అంటే ఇది అది నాకు నల్ కండిషన్స్ అవుతుంది. ఓకే, టెంప్ ఇది ఈ విధంగా మనం తీసుకుంటాము. నెక్స్ట్ ఏం చేస్తామంటే వాట్ వీఆర్ డూయింగ్ హియర్ మీన్స్ మనం ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తామంటే నెక్స్ట్ ఏం చేస్తామంటే వాట్ వీఆర్ డూయింగ్ హియర్ అంటే ఇక్కడ వరకు చూస్తున్నా సిన్స్ టెంప్ ఈజ్ ఈక్వల్ నల్ అయితే 40 మిస్టేక్. నెక్స్ట్ సిన్స్ టెంప్ ఈజ్ ఈక్వల్ పీ డాట్ లింక్ తీసుకున్నప్పుడు హెడ్ ఈజ్ ఈక్వల్ 10 తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం ఈ వేరియబుల్ ఇక్కడ నుంచి ఈ డేటాని ఇక్కడ టెంప్ అయింది, ఈ డేటా నెక్స్ట్ వేరియబుల్ కి ట్రావెల్ చేశారు. అంటే 40 నుంచి నెక్స్ట్ 30కి టెంపరీ వేరియబుల్ నాకు ట్రావెల్ అవుతుంది. అంటే టెంప్ అనే వేరియబుల్ నాకు ట్రావెల్ అవుతుంది. ఇన్ ద సెన్స్ నేను మనం ఎక్కడ చూస్తుంటే స్టార్టింగ్ ఫార్వర్డ్ నుంచి ఫార్వర్డ్ అంటే ఇక్కడ స్టార్టింగ్ స్టార్ట్ అయింది, ఇప్పుడు బ్యాక్వర్డ్ అంటే లాస్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా మనం డేటా ట్రావెల్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే కండిషన్ సిన్స్ టెంప్ ఇస్ నాట్ ఈక్వల్ టు నల్, అంటే ఇక్కడ ఏమవుతుందంటే చూడండి మన సేమ్ కండిషన్ సిన్స్ టెంప్ ఇస్ నాట్ ఈక్వల్ టు నల్ అవుతుంది. ఓకేనా, సిన్స్ టెంప్ ఇస్ నాట్ ఈక్వల్ టు నల్ ఏమవుతుందంటే అప్పుడు సో 30 అనేది లిస్టెడ్ అయింది. ఓకే, 30 లిస్టెడ్ చేసాం. సో ఓకేనా, సిన్స్ టెంప్ ఏమవుతుందంటే టెంప్ ఈజ్ ఈక్వల్ టు పీ డాట్ లింక్. ఓకేనా, టెంప్ ఏమవుతుందంటే పీ డాట్ లింక్ అవుతుంది. ఓకేనా, 5th కండిషన్ 6th కండిషన్. ఓకేనా, ఓకేనా, టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఏమో నెక్స్ట్ ఏం చేస్తున్నాడు వీఆర్ విజిటింగ్ నెక్స్ట్ నోడ్. మనం ఏం చేస్తుంటే నెక్స్ట్ నోడ్ ని విజిట్ చేస్తున్నాం కదా, నథింగ్ బట్ దిస్ వాస్ మై హెడ్, అది నాకు హెడ్ అవుతుంది. ఓకేనా, దిస్ వాస్ మై హెడ్ నానా. టెంప్ ఈజ్ ఈక్వల్ టు పీ డాట్ లింక్ అవుతుందన్నా. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తానంటే ఓకే ఇక్కడ నేను నెక్స్ట్ నోడ్ ని విజిట్ చేస్తాను. దిస్ వాస్ మై హెడ్, ఇది నాకు హెడ్ అవుతుందన్నా. ఓకే, ఇది నాకు నల్, ఐ యామ్ టేకింగ్ దిస్ వాస్ నల్ 10.
సీనా ఇప్పుడు ఇది నాకు టెంప్ అవుతుంది ఓకేనా టెంప్ అవుతుంది 20 అంటే the data travel from third place to second place అంటే third place to second place డేటా అనేది ట్రావెల్ అయింది ఓకేనా ఇది నాకు లాస్ట్ అవుతుందా 40 ఓకేనా అండ్ దిస్ వాస్ ఆల్సో బై నల్ ఓకేనా ఇది కూడా నల్ అవుతుంది ఓకేనా నల్ ఇనిషియల్ స్టార్టింగ్ అండ్ లాస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ నల్ అవుతున్నాయి నెక్స్ట్ ఏమవుతుందంటే సిన్స్ మళ్ళీ సేమ్ కండిషన్ అన్నా సిన్స్ టెంపో నాట్ ఈక్వల్ టు నల్ సో 20 ఈస్ విజిటెడ్ 20 విజిటెడ్ అయిందన్న ఓకేనా నెక్స్ట్ ఏం చేస్తున్నా 8 సిన్స్ టెంపో ఈజ్ ఈక్వల్ టు పీ డాట్ లింక్ అవుతుంది ఓకేనా టెంప్ ఏమవుతుందంటే పీ డాట్ లింక్ అవుతుంది నెక్స్ట్ ఏం చేస్తాం నెక్స్ట్ కండిషన్ ఏం తీసుకుంటా 9 నెక్స్ట్ ఏమవుతుందన్న అంటే ఓకే ఇది నాకు హెడ్ అవుతుంది this was my header and also my tempo ఇది హెడ్ తో కూడా నాకు టెంప్ అవుతుందనా ఓకేనా ఇది నల్ కూడా అవుతుంది this was my null ఓకేనా అండ్ టెంపో ఓకే అండ్ నెక్స్ట్ my condition is going on ఈ విధంగా నా డేటా అనేది వెళ్తుందనా ఓకేనా ఈ విధంగా లైక్ దిస్ మై డేటా వాస్ ట్రావెలింగ్ ఈ విధంగా డేటా అనేది ట్రావెల్ అవుతుందనా లైక్ దిస్ ఐ యామ్ ఇన్సర్టింగ్ మై డేటా నా డేటాని ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకుంటా హౌ మీన్స్ ఓకేనా అంటే ఓకే దిస్ వాస్ మై లాస్ట్ అన్న ఇది నాకు లాస్ట్ అవుతుంది 40 నల్ ఓకేనా ఇక్కడ నా కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయిపోయినా హియర్ మై కండిషన్స్ ఆల్ హ్యాస్ బీన్ సాటిస్ఫైడ్ సో సిన్స్ టెంప్ ఇస్ నాట్ ఈక్వల్ టు నల్ ఓకేనా 9 వచ్చేసరికి సిన్స్ టెంప్ అగైన్ టెంప్ నాట్ ఈక్వల్ టు నల్ టెంప్ అనేది నాట్ ఈక్వల్ టు నల్ అంటే సో టెంప్ ఇస్ లిస్టెడ్ నల్ ఇది నాట్ ఈక్వల్ టు నల్ అయినప్పుడు ఏమవుతుందంటే 10 అనేది లిస్ట్ అయిందన్న టెంప్ ఇస్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే టెంప్ అనేది నాట్ ఈక్వల్ టు నల్ అయింది కాబట్టి 10 లిస్ట్ చేస్తాను నెక్స్ట్ వచ్చే కండిషన్ సెట్ టెంప్ ఇస్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుందంటే సిన్స్ సెట్ టెంప్ ఇస్ ఈక్వల్ టు పీ డాట్ లింక్ ఏమవుతుందంటే సెట్ టెంప్ ఇస్ ఈక్వల్ టు పీ డాట్ లింక్ సెట్ చేస్తున్నా సిన్స్ టెంప్ ఇస్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమవుతుందంటే సిన్స్ టెంప్ ఇస్ ఈక్వల్ టు నల్ ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ ఏంటంటే సిన్స్ temp is equal to null అనే కండిషన్ ని సాటిస్ఫై చేస్తుంది హియర్ మై కండిషన్ వాస్ సాటిస్ఫైడ్ అంటే టెంప్ అనేది టెంప్ ఈజ్ ఈక్వల్ టు నల్ అవుతుందన్న అంటే ఇప్పుడు నాకు కండిషన్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు నల్ అవుతుంది ఓకేనా ద ప్రాసెస్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఓకేనా టెంప్ ఈజ్ ఈక్వల్ టు నల్ అయిపోయిందన్న హియర్ మై టెంప్ ఈజ్ ఈక్వల్ టు నల్ ఏమవుతుంది నా టెంప్ అయితే నల్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే 12 స్టెప్ అండ్ ఎగ్జిటింగ్ ఓకేనా ఆ ప్రోగ్రామ్ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది అంటే నా కండిషన్ సాటిస్ఫై అయిపోయింది కాబట్టి there is no need to have a another process అంటే another process నేను చేయాల్సిన అవసరం లేదు అన్న ఇక్కడ నా కండిషన్ సాటిస్ఫై అయిపోయింది లైక్ దిస్ we are having inserting data ఈ విధంగా మన డేటాని ఇన్సర్ట్ చేస్తున్నానా ఒకసారి చూడండి మళ్ళీ ఎలా మన డేటా ఇన్సర్ట్ చేస్తామని చూస్తానా నథింగ్ బట్ ట్రావర్సింగ్ బ్యాక్వర్డ్ ఇంప్లిమెంటేషన్ ఓకే నేను ఫార్వర్డ్ ఇంప్లిమెంటేషన్స్ లో డేటాని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో చూస్తాను ఈ రోజు ఏం చేస్తామంటే వీఆర్ ఇన్సర్టింగ్ ట్రావర్సింగ్ డేటా ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్స్ అంటే ఫార్వర్డ్ డైరెక్షన్స్ ఎలా చేస్తాం అనేది ఈ రోజు చూస్తున్నానా I guess we are having a travel we are having data ఇక్కడ టెస్టెస్ కోసం మనం డేటా బ్యాక్వర్డ్ ఎలా ట్రావెల్ చేస్తాం ఫార్వర్డ్ ఎలా చేస్తున్నాం అప్లై చేసుకున్నానా ఈ రోజు క్లాస్ వచ్చి మనం ఏం చేస్తామంటే వీఆర్ కంప్లైంట్ హౌ వీఆర్ ఇన్స్టేషన్ ద డేటా ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్
ఓకేనా. బ్యాక్వర్డ్ డైరెక్షన్ డేటా ఎలా ఇన్స్టేట్ చేస్తాం అనేది మన సేమ్ బట్ అప్లైయింగ్ ద డేటా ఇన్ రివర్స్ మెథడ్. ఓకేనా. అక్కడ ఫార్వర్డ్ వేస్ లో మనం డేటా ఫార్వర్డ్ గా ట్రావెల్ చేస్తాం, ఇక్కడ లాస్ట్ నుంచి ఎలా ట్రావెల్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ ఏం చేస్తామంటే మనకి ఆల్రెడీ మనం ఇది చేయడానికి అల్గోరిథం ప్రాసెస్ ఆల్రెడీ ఇన్స్టేట్ చేసుకున్నాం. సేమ్ యూజింగ్ ద అల్గోరిథం యూజ్ చేసుకునే మరి ఈరోజు ఏం చేస్తామంటే డిజైన్ చేస్తానన్నా హెడ్ ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పుడు హెడ్ అవుతుంది, లాస్ట్ అవుతున్నాను. ఓకేనా. ఫస్ట్ స్టార్ట్ నల్, ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ నల్ అవుతుంది, 10 తీసుకున్నాను. ఓకేనా. ఐఎమ్ హ్యావింగ్ కన్సిడర్ విత్ ఫాలోయింగ్ నోట్స్, 4 నోట్స్ తీసుకున్నాను. 1 2 3 4 నోట్స్ లో ఫస్ట్ 10 తీసుకున్నాను, సెకండ్ 20 తీసుకున్నాను, థర్డ్ 30 తీసుకున్నాను, లాస్ట్ 40 తీసుకున్నాను. స్టార్టింగ్ నల్ అవుతుంది, లాస్ట్ కూడా లాస్ట్ నోట్ లాస్ట్ పార్ట్ కూడా నల్ అవుతుంది. ఓకేనా. ఓకే. సెట్ టెంప్ ఈజ్ ఈక్వల్ లాస్ట్. నాకు ఇక్కడ కండిషన్ లో సెకండ్ స్టెప్ లో ఏం తీసుకుంటే వాట్ ఐ డూయింగ్ హియర్ మీన్స్ ఐ అప్లై మై కండిషన్స్. ఏ కండిషన్ తీసుకుంటా ఐఎమ్ అప్లైయింగ్ ద కండిషన్ సెట్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు నల్ అనేది టెంప్ అనేది లాస్ట్ అనుకున్నా. నా టెంప్ అనేది నా లాస్ట్ వాల్యూ రిమిట్ అవ్వాలనుకున్నా. నల్ తీసుకున్నాను, 10 తీసుకున్నా. ఓకేనా. ఇంకోటి లాస్ట్ తీసుకోండి, లాస్ట్ టెంప్ అవుతుంది. ఓకేనా. 40 నల్. నెక్స్ట్ సిన్స్ టెంప్ నాట్ ఈక్వల్ టు నల్. ఓకే. టెంప్ నాట్ ఈక్వల్ నల్ అయింది కాబట్టి లాస్ట్ ఎలిమెంట్ నా 40 ఉంది కాబట్టి ఫస్ట్ 40 మిస్టేక్ అయిపోయింది, అంటే బ్యాక్వర్డ్ ట్రావెల్స్ కాబట్టి బ్యాక్వర్డ్ ట్రావెల్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి సెట్ టెంప్ సిన్స్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు పీ డాట్ లింక్, అంటే టెంప్ అనేది ఏమైతే ఉందో డేటా నేను డిస్ప్లే చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి హెడ్ 10. ఓకేనా. ఇక్కడ టెంప్ ఈజ్ ఈక్వల్ 30 అనేది నాకు టెంపరీ నోడ్ అయింది, ఇది కూడా విజిట్ అయింది. ఓకేనా. లైక్ దిస్ వీఆర్ ఇన్స్టేషన్ బై డేటా. ఈ విధంగా నేను డేటాని ఇన్స్టేట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి సిన్స్ ఇది కూడా మన సేమ్ కండిషన్ ఉందన్న. సిన్స్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు నల్ నాట్ ఈక్వల్ టు నల్, టెంప్ అనేది నాట్ ఈక్వల్ టు నల్ అయింది కాబట్టి 30 విజిట్ చేసింది. సిన్స్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు పీ డాట్ లింక్, టెంప్ అనేది పీ డాట్ లింక్ అయింది. ఓకేనా. హెడ్. ఓకేనా. అండ్ టెంపరీ లాస్ట్, అంటే ఇక్కడ టెంప్ వచ్చేసరికి నా సెకండ్ ఎలిమెంట్ అయింది 20 20th వాల్యూ ఉంది. సిన్స్ టెంప్ ఈజ్ నాట్ ఈక్వల్ టు సోర్స్ 20 ఈజ్ విజిటెడ్, అంటే టెంప్ అక్కడ కూడా నాట్ ఈక్వల్ నల్ అయింది కాబట్టి 20 విజిట్ అయింది చెప్తాను. సిన్స్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు పీ డాట్ లింక్, టెంప్ అనేది పీ డాట్ లింక్ అవుతుంది. హెడ్ టెంప్ 20 30 ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ ఏమైందంటే నా ఫస్ట్ ఎలిమెంట్ టెంప్ అయింది. సిన్స్ టెంప్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్ సో 10 ఈజ్ విజిటెడ్. ఇక్కడ ఏమైంది టెంప్ నెక్స్ట్ స్టార్టింగ్ స్టెప్ వచ్చేసరికి ఇనిషియల్ ఏమీ లేవు కాబట్టి నెక్స్ట్ ఐఎమ్ హ్యావింగ్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు పీ డాట్ లింక్, టెంప్ అనేది పీ డాట్ లింక్ అని ఈక్వల్ అయింది. సిన్స్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు నల్, టెంప్ అయితే ఏమైందంటే నల్ అయిపోయింది. సిన్స్ ఎగ్జిస్ట్, ఇక్కడికి నా కండిషన్ ఇచ్చిన కండిషన్ ని సాటిస్ఫై అయింది కాబట్టి వీఆర్ హ్యావింగ్ ఎగ్జిస్ట్. అక్కడికి నా ప్రోగ్రామ్ చేయి బయటకు వచ్చేస్తానన్నా. లైక్ దిస్ వీఆర్ ట్రావెలింగ్ ద డేటా. ఓకే. ఈ విధంగా నేను డేటాని ట్రావెల్ చేస్తున్నా ఫ్రమ్ బ్యాక్వర్డ్ టు ఫార్వర్డ్, ఫార్వర్డ్ టు బ్యాక్వర్డ్. ఇంప్లిమెంటేషన్ డేటా ట్రావెల్సింగ్ మెథడ్స్, డబుల్ లింక్ ట్రావెల్సింగ్ లో ఈ విధంగా మనం డేటాని హౌ ద డేటా వాస్ ట్రావెలింగ్, అంటే డేటా మనకి మనం సి ప్రోగ్రామ్ లో మనం ఏం చేసుకున్నామంటే జస్ట్ మెథడ్స్ చూసానన్నా. డబుల్ లింక్ లో డేటా ఇనిషియల్ ఎలా చేస్తామో చూసుకుందాం. బట్ బ్యాక్ ఎండ్ లో ప్రోగ్రామ్స్ ఎలా జరుగుతాయి, ఎలా కంపేర్ జరుగుతుంది, హౌ దిస్ ప్రోగ్రామ్ ఇస్ గోయింగ్ అనేది ఈరోజు చూసుకున్నానా. ఓకేనా. అండ్ దిస్ వాస్ ద ఇంప్లిమెంటేషన్ స్టెప్స్. ఇవన్నీ కూడా మనకి ఇంప్లిమెంటేషన్ స్టెప్స్, హౌ వీఆర్ క్రియేటింగ్ ద డేటా, అంటే ఎలా డేటా మనం క్రియేట్ చేస్తున్నాం, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనేది ఈరోజు చూసుకున్నానా. నెక్స్ట్ ఓకేనా. అంటే దీస్ ఆర్ హౌ ద స్టెప్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, అంటే ఈ స్టెప్స్ ని ఎలా ఇన్వాల్వ్ చేసుకుని ఎలా మనం టెంప్ ఈజ్ ఈక్వల్ టు అల్గోరిథం ఏమైతే ఉన్నాయో అల్గోరిథం స్టెప్స్ ని లాస్ట్ వరకు లాస్ట్ మనకి ఏదైతే ఫస్ట్ ఫార్వర్డ్ లో అయితే ఫస్ట్ తీసుకుని ఆ డేటా అన్ని నోట్స్ ని ఎలా అయితే ట్రావెల్ చేసుకుని ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుందని చెప్పుకున్నామో, ఇక్కడ కూడా బ్యాక్వర్డ్ లో కూడా లాస్ట్ నుంచి డేటా తీసుకుని ఫస్ట్ వేరియబుల్ తీసుకుని ఆ డేటాని టెంప్ అనేది వేరియబుల్ నల్లకి ఈక్వల్ గా లేదు అని చెప్పడం కోసం ఇవన్నీ మనం చూసుకున్నానా. నెక్స్ట్ దీనివల్ల ఏం చేస్తుంటే మనకి ట్రావెల్సింగ్ డేటాలో డేటా అనేది డేటా స్ట్రక్చర్స్ ఎలా ఇనిషియలైజ్ చేసుకున్నాం, ఎలా మ్యానిపులేట్ చేసుకున్నాం అనేది మనం ఇక్కడ నేర్చుకున్నా. నెక్స్ట్ మనకి దీనివల్ల ఏంటంటే కండిషన్స్, ఇచ్చిన కండిషన్స్ ఎలా ఉన్నాయి, డేటాని మనం ఎలా ఫామ్ చేస్తున్నాం యూజింగ్ 4 నోట్స్. ఈ 4 నోట్స్ లో మధ్యలో మన డేటాని ఎలా ట్రావెల్ చేస్తున్నాం, హౌ వీఆర్ ఇనిషియలైజింగ్, హౌ వీఆర్ మ్యానిపులేటింగ్ ద డేటా, అంటే డేటాని ఎలా మ్యానిపులేట్ చేసుకుంటాం అనేది డేటా స్ట్రక్చర్స్ లో మనం నేర్చుకుంటున్నాను. అండ్ వీఆర్ క్లియర్లీ కట్ మనకి ఇక్కడ ఏం చేస్తుంటే దీన్ని యూజ్ చేసుకుని మనం ఏం చేస్తుంటే ఈచ్ బిట్వీన్ ద నోట్స్, ఈ నోట్స్ బిట్వీన్ ద నోట్స్ డేటాని ఎలా మనం క్రియేట్ చేస్తున్నాం అనేది మనం తెలుసుకుంటున్నాను. ఓకేనా. దిస్ ఎంటెన్స్ హౌ వీఆర్ ట్రావెల్స్ ద డేటా ఇన్ బ్యాక్వర్డ్, అంటే నిన్నటి క్లాస్ లో డేటాని బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఎలా కండిషన్ చేసుకున్నాం,
ఇక్కడ బ్యాక్వర్డ్ వచ్చేసరికి సింపుల్ గా దీనికి పాయింట్ ఆపోజిట్ అంటే ఈ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ కి ఆపోజిట్ డైరెక్షన్స్ మనం ట్రావెల్ చేస్తాం అంటే లాస్ట్ ఎలిమెంట్స్ చేసుకుంటూ నా కండిషన్స్ అన్ని కండిషన్స్ కి సాటిస్ఫై అయిందో చూసుకుని నేను ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను. దిస్ వాస్ హౌ వీఆర్ అప్లైడ్ దిస్ చూసుకున్నానా. దీస్ ఆర్ ద కండిషన్స్ అంటే ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతుంది. మనకి ఏముందంటే టౌ కండిషన్ తీసుకుని ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయిందా లేదని చూసుకున్నాం. దిస్ వాస్ ద స్టెప్స్ దట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ట్రావర్సింగ్ అండ్ ఫార్వర్డ్. మన ట్రావర్సింగ్ డేటాని ఎలా చేస్తారో ఫార్వర్డ్ డేటా ఎలా ట్రావెల్ చేస్తారో చూసుకుంటారా. నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఏముందంటే హౌ వీఆర్ ఇన్సర్టింగ్ నోట్స్ ఇన్ డబుల్ లింక్ లిస్ట్. ఓకేనా, ఈ డబుల్ లింక్ లిస్ట్ లో నోట్స్ లో మనం ఎలా ఇన్సర్ట్ చేస్తాం అనేది ఈరోజు చూసుకుంటానా. వీఆర్ ఇన్సర్టింగ్ నోట్స్. ఓకేనా, హౌ వీఆర్ ఇన్సర్టింగ్ నోట్స్ ఇన్ డబుల్ లింక్ లిస్ట్. ఓకేనా, how to insert notes in how we are inserting notes the notes in a inserting notes in a double linked list. How we are inserting this double linked notes in double linked list అంటే nothing nana. We are inserting notes in one three methods లో insert చేసుకున్నాం. Inserting at head. Okay, we are inserting notes at head. First that inserting at head అంట్లో notes ని ఎలా ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి inserting at last element లో ఎలా ఇన్సర్ట్ చేస్తాం. How we are inserting notes at last. నెక్స్ట్ వచ్చేసరికి how we are inserting notes at inserting between the notes. ఓకేనా, ఇన్సర్టింగ్ ఎలా నోట్స్ మధ్యలో ఎలా ఇన్సర్ట్ చేస్తాం అనేది 3 కండిషన్స్ తీసుకుంటున్నా. how we are inserting between notes. ఓకేనా, దీస్ ఆర్ ద కండిషన్స్ we are seeing అన్న బై కమింగ్ నెక్స్ట్ క్లాస్. అంటే హోప్ నాకు టైం అయిపోయిందమ్మా. నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసరికి మనం ఏం చేస్తాం అంటే we are seeing how we are inserting notes at head. ఈ నోట్స్ ని హెడ్ లో ఎలా ఇన్సర్ట్ చేస్తాం అనేది బై టుమారో క్లాస్ కి వస్తే చూసుకుందాం. ఓకేనా, బై టుమారో క్లాస్ we can see how to insert notes, how we are inserting notes at head అంటే notes ని head లో ఎలా ఇన్సర్ట్ చేస్తున్నాం, డేటా ఎలా ఇన్సర్ట్ చేసుకున్నది నెక్స్ట్ క్లాస్ లో చూసుకుందామా. అప్ టు ప్రీవియస్ క్లాస్ ఈ రోజు క్లాస్ ఎవరికి వరకు చూసుకుందాం. వెల్కమ్ నెక్స్ట్ క్లాస్ ఇన్సర్టింగ్ నోట్స్ ని హెడ్ ఎలా ఇన్సర్ట్ చేస్తున్నట్టు చూసుకుందాం. థ్యాంక్ యూ.